హలో ఆల్. ఈ వీడియోలో సైలెంట్ స్క్రీమ్స్ ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పేది రివ్యూ కాదు, ఒపీనియన్ మాత్రమే. ఎంటర్టైన్మెంట్ కోసం అస్సలు కాదు, లైక్స్ అండ్ వ్యూస్ కోసం కూడా కాదు భయ్య. వీడియో కోసం మీరు సెర్చ్ చేస్తారు, ఖచ్చితంగా నా ఛానల్లో కూడా చెక్ చేస్తారు రివ్యూ పెట్టానా లేదని చెప్పేసి. సో మీకోసం మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ ఒపీనియన్ వీడియో అయితే పెడుతున్నా. ఒక సొసైటీని మిర్రర్ లా చూపించే డాక్యుమెంటరీ ఇది. దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ. చూడడానికి కష్టం, కానీ చూడాల్సిన నిజాలు మాత్రం చాలా ఉంటాయి. ఇది ఒక 1 అవర్ షార్ట్ డాక్యుమెంటరీ. తెలంగాణలో అమ్మాయిల మీద జరుగుతున్న రేప్ కేసెస్, మిస్సింగ్ కేసెస్, హెరాస్మెంట్ అండ్ మిస్బిహేవ్ ఇన్సిడెంట్స్, ఇలాంటి వాటి గురించి ఈ ఇన్సిడెంట్స్ ని ఫిక్షనల్ గా కాకుండా రియల్ కేసెస్ అండ్ రియల్ సిచ్యువేషన్స్, రియల్ పెయిన్ తో చూపిస్తారు. ఇందులో కొన్ని సెలెక్టెడ్ కేసెస్ ని తీసుకుని అమ్మాయిలకి ఏం జరిగింది, పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అయింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నది చాలా షార్ట్ గా కొన్ని యాంగిల్స్ లో అయితే మీకు షో చేయడం అయితే జరుగుద్ది. కోర్ మ్యాటర్ ఏం చూపిస్తారంటే, ఈ డాక్యుమెంటరీలో షాకింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది. అదేంటంటే 2023 ఇయర్ లోనే తెలంగాణలోనే 23,000+ కేసెస్ అమ్మాయిల మీద జరిగాయి. రేప్, హెరాస్మెంట్, మిస్సింగ్ లాంటి కేసెస్ ని రిజిస్టర్ అయ్యాయి. ఇది జస్ట్ నంబర్సే కాదు భయ్య, ప్రతి నంబర్ వెనక ఒక అమ్మాయి లైఫ్, ఒక ఫ్యామిలీ ట్రామా, ఒక ఫ్యూచర్ డిస్ట్రాయ్ అయ్యే స్టోరీ ఉంది. చాలా పెయిన్ఫుల్ అనమాట అదంతా వినడానికి కానీ చూడడానికి కానీ. డాక్యుమెంటరీలో కొన్ని కేసెస్ చూస్తుంటే మైండ్ లో ఒక్కటే థాట్ వస్తుంది నాకైతే, ఇలా కూడా జరుగుతున్నాయా ఇంకా మన సొసైటీలో? స్టిల్ 2023 అది. ఇప్పుడు 2026 వచ్చేసినా మనం ఇంకా ఎలాంటివి వింటూనే ఉన్నాం. పోలీస్ అండ్ సిస్టమ్ యాంగిల్ లో చూసినా ఇది పోలీసులు బ్లేమ్ చేయడానికి నేనైతే ఏం ట్రై చేయట్లేదు. అండ్ ఈ డాక్యుమెంటరీ కూడా వాళ్ళనేమి బ్లేమ్ చేయట్లేదు, అలా అని చెప్పేసి గ్లోరిఫై కూడా చేయట్లా. కొన్ని కేసెస్ లో పోలీసులు సిన్సియర్ గా ట్రై చేస్తారు, కొన్ని కేసెస్ లో డిలే అవ్వచ్చు, నెగ్లిజెన్స్ ఉంటుంది అండ్ వాళ్ళకున్న లిమిటేషన్స్ కూడా చూపిస్తారు. అదంతా కూడా ఓపెన్ లోనే చూపించారు. ఈ డాక్యుమెంటరీ చెప్పేది ఒక్కటే, క్రైమ్ జరగాక రియాక్షన్ కాదు, క్రైమ్ జరగక ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఈ డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మినిమల్ ఉంటుంది, డ్రామాటిక్ ఎలివేషన్స్ కూడా ఏమి ఉండవు, లౌడ్ గా చెప్పే డైలాగ్స్ కూడా ఏముండవు. కానీ సైలెన్స్ లో ఉన్న ఆ అమ్మాయిల స్క్రీమ్స్ మాత్రం క్లియర్ గా వినిపిస్తాయి భయ్య. మీకు అమ్మాయిలు చెప్పలేని భయం, పేరెంట్స్ ఐస్ లో కనిపించే హెల్ప్లెస్నెస్, కేస్ క్లోజ్ అవ్వకుండా ఇయర్స్ గడిపే ఫ్రస్ట్రేషన్, అండ్ ఇలా రేప్స్ గానీ ఇలాంటి అసాల్ట్స్ గానీ జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏం చేయకుండా న్యాయం అంటూ అండ్ కోర్ట్స్ చుట్టూరు నడుస్తూ ఇయర్స్ పాటు ఈ కేసెస్ ఎలాగా ట్రాక్ చేస్తూ ఉండడం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మీకు ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ హార్ట్ ని హెవీ చేస్తాయి ఖచ్చితంగా. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ అయితే అసలు కాదు, కిడ్స్ కోసం కూడా కాదు. కాకపోతే సెన్సిటివ్ ఆడియన్స్ కొంచెం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి చూడాలి. కానీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం చూడాల్సిన కంటెంట్ ఇది. నా ఒపీనియన్ క్లియర్ అండ్ ఆనెస్ట్ గా చెప్తా. నా ఒపీనియన్ లో సైలెంట్ స్క్రీమ్స్ అనే టైటిల్ పర్ఫెక్ట్ అయ్యే దీనికి. ఎందుకంటే ఈ కేసెస్ లో చాలా మంది అమ్మాయిలు మాట్లాడలేరు, చెప్పలేని స్టోరీస్ ఉన్నాయి, సొసైటీ ఇగ్నోర్ చేసిన నిజాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ ఎంటర్టైన్మెంట్ చేయదు, అలా అని చెప్పి కంఫర్ట్ కూడా ఇవ్వదు, కానీ థింక్ చేయడానికి అయితే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇలాంటి ట్రూ డాక్యుమెంటరీస్ కానీ ఏమైనా సొసైటీకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాయా? ఇలాంటి డాక్యుమెంటరీస్ మనకి నిజంగా అవసరమా? మీరు ఈ కంటెంట్ చూసాక ఏం ఫీల్ అయ్యారు? సినిమాలుగా రేటింగ్ ఇవ్వకండి, హీరో విలన్ అని డివైడ్ చేయకండి, మీ జెన్యూన్ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీద అంటే నా వీడియో అని కాదు, ఆ ట్రూ డాక్యుమెంటరీ చూస్తే దాని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా ఈ వీడియో దగ్గర కామెంట్ చేసి చెప్పండి. అంటే నేను తెలుసుకుంటా మీరేమి ఆలోచిస్తున్నారు ఏంటని చెప్పేసి. అంటే వీళ్ళు చేసిన ఈ డాక్యుమెంటరీ ఒకరికన్నా చేంజ్ తీసుకొస్తుందా, అసలు ఈ డాక్యుమెంటరీ తీయడం వల్ల యూజ్ ఉందా లేదా అన్నదే నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఐ నో, నేను కూడా తెలుసుకున్నా, నేను ఫీల్ అయ్యాను. ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్ గర్ల్స్ ఆల్సో. బట్ ఇన్ని కేసెస్ జరుగుతున్నాయని నాకు కొంచెం ఒక టైప్ ఆఫ్ ట్రామా క్రియేట్ అయిపోద్ది. ఈవెన్ నాకు ఎలాంటి ట్రూప్స్ ఉన్న సినిమాస్ కూడా నాకు అంతగా నచ్చబోయా. ఇన్ కేసు హీరోయిన్ మీద రేప్స్ కానీ, ఒక మిస్బిహేవ్స్ కానీ, ఎలాంటి ట్రూప్స్ ఉన్న సినిమాస్ కూడా చాలా ఉంటాయి. నాకు అలాంటి సీన్స్ చూసినప్పుడు కూడా నాకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది నా మీద. నాకు ఒక ట్రామా టైప్ వచ్చేస్తుంది అనమాట. సో అలా మీకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది ఎలాంటి విన్నప్పుడు, ఎలాంటి చూసినప్పుడు? సో ఈ సైలెంట్ స్క్రీమ్స్ అన్నది వినిపించే అరుపులే కాదు, మనం వినడానికి ఇష్టపడని నిజాలు కూడా. అందుకే ఎలాంటి వీడియోస్ మీద కానీ, ఎలాంటి మూవీస్ మీద కానీ రివ్యూస్ చేయబోద్దు అవుతుంది. జస్ట్ అందుకే ఒపీనియన్ షేర్ చేశా. మీ ఒపీనియన్ కూడా నాకు ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఓకే, నేను తెలుసుకుంటా. ఇది వచ్చేసి మీకు సన్నెస్ట్ లో రిలీజ్ అయింది, తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.